వీడియోలో మీ జీమెయిల్ అకౌంట్ని ఎలా రికవర్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా లైవ్లో చూపిస్తానన్నమాట. సో చాలామంది ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేసి అయినా కూడా రికవర్ అవ్వలేదు అనేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. సో దానికోసం సింపుల్గా మీ మొబైల్లో జీమెయిల్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో ఆ అప్లికేషన్ని ఓపెన్ చేస్తే మనం ఇక్కడ పైన ప్రొఫైల్ అనేసి ఉంది కదా, సో ఆ ప్రొఫైల్ని క్లిక్ చేసామంటే ఇక్కడ లాస్ట్లో మనకు యాడ్ అనదర్ అకౌంట్ అనేసి ఉంటుంది. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కొన్ని ఆప్షన్లు వస్తాయి. సో ఇందులో మనం జీమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ జీమెయిల్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ మనకు ఆ జీమెయిల్ ఐడి తెలుసుంటే ఎంటర్ చేస్తాము, పాస్వర్డ్ తెలియదు కదా. సో ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఫర్గాట్ జీమెయిల్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్లు అయితే వస్తాయి. అంటే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఆ జీమెయిల్ అయినా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను నేను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనేసి ఉంది కదా, సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇది అట్లీస్ట్ ఒక 30 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు 30 సెకండ్స్ అయ్యాక మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కంటిన్యూ అనేసి ఉంది కదా, ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. సో ఆ కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మళ్ళీ మనకు ఈ విధంగా అయితే కనబడి ఇక్కడ ఆ మొబైల్ నెంబర్కి కనెక్ట్ అయి ఉన్న జీమెయిల్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇందులో మీరు ఏది రికవర్ చేసుకోవాలనుకుంటున్నారో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇందులో నేను ఒక జీమెయిల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు చూసుకోవచ్చు ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేసి ఉంది. సో మనకి ఇక్కడ పాస్వర్డ్ తెలియదు కదా, సో ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని ఉంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తామన్నమాట. సో ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ కోడ్ అయితే ఈ విధంగా జీమెయిల్కి కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ ట్రై అనదర్ వే అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తానన్నమాట. సో అలా క్లిక్ చేశానంటే ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇక్కడ ఒక లైక్ ప్రజెంట్ నా దగ్గర ఏదైతే జీమెయిల్ ఉంటుందో, అంటే ఓల్డ్ జీమెయిల్ కాకుండా కొత్తగా ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకుంటాను కదా, ఆ జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఇది ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్లో ఉన్న జీమెయిల్, నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్. సో ఈ జీమెయిల్ ఇచ్చానంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ చూసుకోవచ్చు వితిన్ 48 అవర్స్లో నేను ఏదైతే జీమెయిల్ రికవర్ చేసుకోవాలనుకుంటున్నానో దానికి సంబంధించి కొత్తగా ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడికి. సో ఆ మెయిల్ ఐడిలో దానికి సంబంధించిన అంటే ఓల్డ్ అకౌంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చి లాస్ట్లో ఒక లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మనం అక్కడ క్లిక్ చేసిన వెంటనే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మొబైల్ నెంబరు, దానికి సంబంధించిన కొన్ని అడ్రస్ కూడా అడుగుతుంది. సో అవన్నీ కరెక్ట్గా ఇచ్చి మనం సబ్మిట్ మీద క్లిక్ చేసామంటే వితిన్ 24 అవర్స్లో మనకు ఇంకో మెయిల్లో అయితే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి కొత్తగా ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ని యూజ్ చేసుకొని మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకొని ఆ అకౌంట్ని అయితే రికవరీ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి ఈ ప్రాసెస్ అనేది తెలియకుండా వేరే మెథడ్స్లో ట్రై చేస్తుంటారు కదా, ఒక్కసారి ఈ మెథడ్ని కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే వితిన్ 24 అవర్స్లో మీ అకౌంట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఈ మెథడ్ ట్రై చేసినా కూడా అవ్వలేదు అంటే దానికి సంబంధించి నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇక్కడ ఈ ఫార్మేట్లో మనం ఒక జీమెయిల్ సపోర్ట్ టీమ్కి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మెయిల్ చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు రెస్పాండ్ అయ్యి సో మన అకౌంట్ రికవరీ కోసం వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారనమాట. సో ఈ మెథడ్ చేసామంటే 100% మన అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. సో దీనికంటే ముందు ఇప్పుడు నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఆ మెథడ్ ట్రై చేయండి. అది కూడా అవ్వలేదు అంటే కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ ఎలా చేయాలా అంటే వాళ్ళకి మెయిల్ ఎలా చేయాలా ఏంటి అనేసి ఆ మెయిల్ ఐడి కానీ అవంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది జీమెయిల్ రికవరీ కోసం ట్రై చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.